హలో అండి అందరికీ అయితే ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఏమిటి అంటే అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి కానివ్వండి, వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళ గురించి కానివ్వండి, ఒక ఏమంటారంటే ట్రోల్ లాగా అది ఇదని ఏదేదో పెడుతున్నారు కదా! వాళ్ళు చేసింది తప్పే అయ్యుండొచ్చు. కానీ ఈరోజు వాళ్ళ గురించి ఒక చిన్న వీడియో చేయాలి అనిపించింది. ఏంటి అంటే వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ ఏమీ లేకపోయినా సరే, ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి ఇది అంటే ఒక బిజినెస్ చేయాలని థాట్స్ రావడం కానీ, దాని గురించి మాత్రం వాళ్ళని మనం పుష్ చేయాలనే చెప్పొచ్చు. అలాగని వాళ్ళు మాట్లాడే పద్ధతి అవంతా మీకు నచ్చలేదు అంటున్నారు కదా! ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఏదో నాకు చేయాలి అనిపించింది కాబట్టి చేస్తున్నాను. మీరు ఎటువంటి ప్రమోషన్ అయితే అనుకోవద్దు. అలాగే వాళ్ళు ఇప్పుడు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు ప్రమోట్ చేసినా సరే పికిల్స్ అన్నవి ఎంతవరకి వాళ్ళ ముగ్గురిని అన్నవి పేర్లు అలా తీసుకొచ్చి బయటికి మీరు అలా సోషల్ మీడియాలో పబ్లిక్‌గా ట్రోల్స్ చేయడం అనేది కరెక్ట్ కాదనైతే నా ఉద్దేశం అనమాట. మరి మీరేమంటారో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలో అయితే మాట్లాడుకుందాం మనం ఈ విషయం గురించి. ఫస్ట్ వచ్చేసి అలేఖ్య చిట్టి గురించి అయితే లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ఆవిడది ఇప్పుడు తప్పు అనైతే ఒక వాయిస్ రికార్డ్ అయితే చెప్తున్నారు కదా! దాని గురించి మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాం. అలాగే ఇప్పుడు ఫస్ట్ సూజీ టాక్స్ అనుకుంటా. టాక్స్ ఏదో ఉంది. వాళ్ళ నేమ్ కూడా మనకు అంతగా ఐడియా లేదు. చెప్పాను కదా! ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఎందుకని ఇలా చెప్తున్నానంటే వాళ్ళ ఛానల్‌కి కూడా నేను ఎప్పుడు సబ్స్క్రైబర్‌ని కాదు. ఎప్పుడో మామూలుగా రీల్స్ అవి ఇవి చూస్తూ ఉంటే అలా వస్తూ ఉంటాయి అంతే. వాళ్ళ నేమ్ కూడా నాకు అంతగా తెలీదు. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తాను నేను మీకు. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా! పెద్ద సిస్టర్. ఆవిడకి పెళ్ళి అయిపోయింది. వేరే సెపరేట్ ఫ్యామిలీ ఉంది. వాళ్ళకి అలా ట్రోల్ చేస్తుంటే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారన్నది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడు వాళ్ళకి మ్యారేజ్ అయితే అయిపోయింది కదా! సుమ్మి గారికి. వాళ్ళ నేమ్ ఏంటో కూడా మనకు తెలీదు. నేను సుమ్మి అనుకుంటున్నాను. సుమ్మి గారికి ఇప్పుడైతే మ్యారేజ్ అయిపోయింది. దానికి అజయ్ అనుకుంటా వాళ్ళ హస్బెండ్ నేమ్ కూడా. వాళ్ళకి అంటే వాళ్ళకొక సెపరేట్ ఫ్యామిలీ ఉంది. అలాగే వాళ్ళ హస్బెండ్‌ని కూడా ట్రోల్ చేస్తున్నారనమాట వీళ్ళ హస్బెండ్ అనైతే. వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది. అత్తమామలు వాళ్ళకొక ఫ్యామిలీ అంతా ఉంటుంది కదా! వాళ్ళందరూ ఈ వీడియోస్ చూసి వాళ్ళని ఏమనుకుంటారు? అంటే పుట్టింటి నుండి ఇలాంటి కంప్లెయింట్ వస్తే ఎవరైనా సరే ఏమైనా అనుకుంటారో అనుకోరో మీకు తెలుసు కదా! అలాగని అలా ఇప్పుడు పికిల్స్ గురించి బిజినెస్ చేసేది ఎవరెవరంటే రమ్య గారు, అలాగే అలేఖ్య గారు. వీళ్ళిద్దరే కానీ ఈవిడికి ఒక సోషల్ మీడియా అన్నది ఉన్నది కాబట్టి అంటే ఇప్పుడు మన సిస్టర్ ఉందనుకోండి. మనం ఆవిడ పికిల్స్ చేస్తుంటే ఏదో ఒకటి మనం శారీస్ బిజినెస్ అయినా ఈ శారీ మా అక్క పేజ్‌లో తీసుకోండి అని ప్రమోట్ చేస్తాం కదా! మనమైనా కూడా. అది కరెక్టే కదా! మరి ప్రమోట్ చేయడం అంటే. ఇంకా ఇద్దరు మన అక్క బిజినెస్‌ని అంటే ఏమంటారంటే దాన్ని పుష్ చేస్తారనైతే చెప్పొచ్చు కదా! తీసుకుంటారు ఎవరైనా అనైతే మనం చెప్తాం వేరే వాళ్ళకి. అలా వాళ్ళు కూడా చేశారనుకోండి. ఇప్పుడు వాళ్ళకొక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. వాళ్ళకొక ఫ్యామిలీ ఉంది. అంటే ఇంకా ఇద్దరిని చేసినా అంత ఇదేమి ఉండదు. కానీ ఈవిడ్ని కూడా ఇట్లా తీసుకొచ్చి పబ్లిక్‌గా అలా చేయడం అనేది నాకైతే అంతగా నచ్చలేదనమాట. పబ్లిక్‌గా అలా అంటే వాళ్ళ హస్బెండ్ ఏమనుకుంటారో, వాళ్ళ అత్తమామలు ఏమనుకుంటారో కొంచెం అలా కూడా ఆలోచించుంటే బాగుండేది అనిపించింది. ఇట్స్ మై ఒపీనియన్. ఇది ఎవరు కూడా ప్రమోషన్ అనుకోవద్దు. అలాగే ఇప్పుడు ఫస్ట్ సిస్టర్ గురించైతే చెప్పాం కదా! వాళ్ళైతే ఎంత ఫీల్ అయ్యి ఉంటారో నాకైతే ఇప్పటికీ తెలీదు. కానీ మామూలుగా కాదు అది. ఎందుకంటే ఎంతమంది వీడియోస్ చేశారంటే ఈ వీడియోస్ మీద నాకు ఇలా రియాక్ట్ అయ్యి ఒక వీడియో అయితే పెట్టాలి అనిపించింది. అందుకే పెడదామని అయితే ఇది షూట్ చేస్తున్నాను. మేబీ పెడతానో లేదో కూడా తెలీదు. ఇది వాయిస్ ఎలా వచ్చిందో చూసి అప్పుడు పెడతాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రమ్య గారు అనమాట. ఎక్స్పోజింగ్ వీడియోస్ చేస్తుంది ఈవిడ అవి ఇవి అని చూపిస్తున్నారు కదా! నేను ఆల్రెడీ ఇక్కడ మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. ఆవిడ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనమాట అది. ఆవిడ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి కింద ఒక లైన్ ఉంటదనమాట. అది నేను ఎప్పుడూ చూస్తాను. నా జీవితం కుక్కలకి అంటే ఒక జంతువులకి అంకితం అనైతే ఉంటుందనమాట. అంటే ఆవిడ ఇక్కడ ఏం రాసింది? నేను ఎవ్వరికీ చెందకుండా ఇలాగే మిగిలిపోతాను అన్నట్టుగా నాకు అర్థమైందనమాట. నేను అందుకే అంటున్నాను. ఆవిడ ఎక్స్పోజింగ్ చేసుకున్నా, ఏం చేసుకున్నా ఆవిడ ఇష్టం అది. ఆవిడ సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి అనుకుంటా అయ్యింది అంతే. అంతకు మించి ఆవిడ గురించి మనం ఏం మాట్లాడలేము. కాకపోతే కొంచెం పికిల్స్ గురించి రేట్లు పెంచారు అవి ఇవి అయితే అన్నారు. కరెక్టే అవి వాళ్ళు రేట్లు పెంచారని అయితే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఈ మధ్యన అది కూడా బాగా వైరల్ అయిపోయింది. పికిల్స్ అందరూ కొనేసి రేట్లు ఎక్కువ అని చెప్పడం, వాళ్ళు మళ్ళీ కొంచెం తగ్గించాము అని చెప్పడం.
అదంతా కూడా మళ్ళీ ఇంతకుముందు ఒకసారి జరిగేసింది. ఇంకా వేరే విషయానికొస్తే వాళ్ళకి ఒక ఫాదర్ మొన్న అంటే ఒక 1 మంతో, 2 మంత్స్ అవుతుంది. వాళ్ళ ఫాదర్ కూడా లేరు. వెనక ఎవరు బ్యాక్‌గ్రౌండ్ కూడా అంత ఉండదు నాకు తెలిసి. అలాంటిది ఒక ముగ్గురు ఆడపిల్లల మీద ఇలా పబ్లిక్‌గా ఇన్ని వీడియోస్ వస్తున్నాయంటే ఎవరైనా సరే ఎంత బాధపడతారో మీరు ఒకసారి చూసుకోండి. ప్రతి ఒక్కరు ముగ్గురు అంటే ఇప్పుడు ముగ్గురు సిస్టర్స్ అయితే ఉన్నారు కదా! వీళ్ళ వీళ్ళ అంటే ముగ్గురు ఫొటోస్ పబ్లిక్‌గా పెట్టేసి ఏంటో కళ్ళల్లో మంటలొస్తున్నట్టుగా పెట్టి, ఇవేవో కొమ్ములు, ఇవేవో పళ్ళు వస్తున్నట్టయితే పెట్టేసి, అలా అయితే బాగా ట్రోల్ చేస్తున్నారు కదా! అలా అయితే చేయకండి ప్లీజ్. ఎందుకంటే సుమి గారికి ఆల్రెడీ పెళ్ళయింది. వాళ్ళకి ఒక ఫ్యామిలీ అంటూ ఉంది. మీ పుట్టింటి నుండి ఈ ప్రాబ్లమ్ అనేది వచ్చిందని ఆవిడని అనే పరిస్థితులు ఉన్నాయి. అందరికీ ఆడవాళ్ళు కూడా ఈ వీడియోస్ అంటే వీళ్ళ మీద ట్రోల్ చేయడం ఇలా కూడా జరుగుతుందనమాట. మగవాళ్ళంటే వాళ్ళకి తెలీదు అనుకోవచ్చు. ఆడవాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. అలా అయితే కరెక్ట్ కాదండి. నేను చెప్పేదైతే వాళ్ళ మంచికో తెలీదు, వాళ్ళ చెడుకో తెలీదు. నాకైతే అలా అనిపించిందనమాట. నేను ఒక పెళ్ళైన స్త్రీగా అయితే చెప్తున్నాను. నాకైతే అలా అనిపించింది. దీనికి కూడా ఎవరు నెగెటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. ఒకసారి మంచిగా ఆలోచిద్దాం, చెడుగా కాకుండా. వాళ్ళు అంటే ఇప్పుడు ఏదో మెసేజ్ పెట్టారు అని అది వైరల్ అవుతుంది కదా! అది తప్పనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళు తప్పే. కానీ వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే అలా చేసుంటారు అని ఒక సైడ్ నాకు ఆలోచిస్తే ఎలా ఉంటుంది అని అయితే ఇప్పుడు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మెసేజెస్ ఇలా వస్తూ ఉన్నాయి. మనకి రోజు వస్తున్నాయి. ఒకవేళ మేబీ రోజు ఇలాగే వస్తున్నాయేమో వాళ్ళకి మనకు తెలుసా? తెలియదు కదా! మనం అనుకోకూడదు కదా! సరే వచ్చింది. వస్తాయి అనుకో, నువ్వు బిజినెస్ చేసుకునేదానివి కాబట్టి మర్యాదగానే ఉండాలి. అంటే బిజినెస్ నీ దగ్గరికి వచ్చి మేము కొనుక్కోవాలంటే నువ్వు మర్యాదగా మాట్లాడితేనే కదా కొనుక్కోవాల్సింది అని అనుకుంటారు కదా! అవునండి, మీరు అన్నది కూడా కరెక్టే. ఆవిడ ఆ మాటకి వస్తే అలా తిట్టడం తప్పే. అంటే అలేఖ్య గారిది మాత్రమే ఫొటోస్ వేసి మీరు అక్కడ కొన్ని ట్రోల్ చేయండి, ఓకే. ఇక్కడ ముగ్గురు సిస్టర్స్‌ని తీసుకొచ్చి వాళ్ళు ఉగాదికి ఎంత హ్యాపీగా ఉన్నారో తెలియదు కానీ, ఆ ముగ్గురివి ఉన్నవి లంగా ఓణీలు వేసుకొని దిగారండి ఆ ఫొటోస్ అయితే. ఆ ఫొటోస్‌ని తీసుకొచ్చి మంచిగా ట్రోల్ చేసేసారండి. ఆ ఉగాదికి ఏమో కానీ ట్రెడిషనల్‌గా రెడీ అయ్యారో తెలియదు కానీ, మీ ట్రోలింగ్‌కి ఆ ఫొటోస్ దిగారో తెలియదు కానీ వాళ్ళు పాపం అసలు ఆ వీడియోస్ అయితే బాగా వైరల్ అయిపోతున్నాయి. ఈ వీడియో అన్నది నేను ఒక మంచిగా ఆలోచిద్దామని అయితే ఒక మంచి ఒపీనియన్ అయితే వస్తుందేమో అని అయితే చేస్తున్నాను. అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఇది ఎటువంటి ప్రమోషన్ కూడా లేదు. ఆల్రెడీ నాకు కనీసం ఒక అంటే వాళ్ళని ఫాలో కూడా చేసిన్నాను నేను. నాకు తెలిసి వాళ్ళ ముగ్గురిలో ఏదో రీల్స్ చూస్తూ ఉంటే వాళ్ళవి వస్తూ ఉంటాయి అంతే. అంతకు మించి మనకి వాళ్ళతో ఏమీ బాండింగ్ లేదు. నేను రిలేటివ్స్ కూడా కాదు. అసలు నాకు తెలీదండి. ఈ వీడియో నాకెందుకో చేయాలనిపించింది అంతే. అంతకు మించి ఇంక నేనేం చెప్పలేను. ఈ ట్రోలింగ్ అన్నది ఇంకా ఆపితే బాగుంటుంది అని అయితే అనుకుంటున్నాను. మీరేమంటారో నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఆడపిల్లలు, ఒక బ్యాక్గ్రౌండ్ లేదు. అంటే తండ్రి అలా ఎవ్వరు లేరు కదా వాళ్ళకి. అలా అంటే అంత పబ్లిక్గా ఇప్పుడు మన తెలుగోళ్ళేంటి అంతా ఇప్పుడు మన రాష్ట్రం అంటే మన ఇండియా మొత్తం ఈ వైరల్ న్యూస్ అయితే పాకిపోతుందనమాట. ఒక్కొక్క వీడియోకి వచ్చేసి 1 మిలియన్ వ్యూస్ దాకా వస్తున్నాయి ఒక్కొక్క ఛానల్లో. అన్ని వ్యూస్ వస్తున్నాయంటే అంతమంది చూస్తున్నారనే అర్థం. దాని కింద కామెంట్స్ కూడా మామూలుగా రావడం లేదు, బీభత్సంగా అయితే వస్తున్నాయి. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చంపేయాలి, ఏదైనా అటాక్ చేయాలి, అలా చేసేద్దాం అన్నట్టు అని వాళ్ళు కామెంట్ పెడితే దానికి వచ్చేసి లైక్స్ కొట్టేస్తున్నారు మీరు. అలా కూడా చేయకండి. ఎందుకంటే మీరు వాళ్ళని అంటే ట్రోల్ చేసే వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే. అలా అయితే ఎప్పుడూ చేయకండి. వాళ్ళు ఏదైనా రెస్పాన్స్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయితే ఈ వీడియోస్ ఇంకా ఆగుతాయి అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలామందే చేస్తారు. ఇంకా నేనైతే అలా చేయకూడదని అనుకుంటున్నాను. వాళ్ళు ఇంకా పెళ్ళి అవ్వలేదు వాళ్ళకి. ఇద్దరు సిస్టర్స్కి అయితే ఒక సిస్టర్కి అయ్యింది. కానీ అయ్యి కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. కానీ ఆవిడ ఒక వీడియో చేసినట్టుంది ఈరోజు అనుకుంటా. కానీ ఆవిడ ప్రాబ్లమ్స్ గురించి అయితే ఏమీ ఫేస్ చేస్తున్నట్టు ఏమీ చెప్పలేదు. కానీ మీరు అలా చేయడం తప్పు. అంటే మా అక్క చేసి ఉండొచ్చు కానీ మమ్మల్ని కూడా అనడం తప్పు అని అయితే అంది కదా! ఆ ఒక్క వర్డ్‌నైతే నాకు ఈ వీడియో చేయాలనిపించింది. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను మీకు చెప్దామని అయితే. ఇంకా నాకైతే కళ్ళమ్మట నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. ఎందుకంటే వాళ్ళ పికిల్స్ అంటే ఒక ముందుకి వెళ్దాము లైఫ్ని అని అలా స్టార్ట్ చేసినవి వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొడితే
మనం ఒక్కసారిగా ఎలా పడిపోతామో అలా పడిపోయినట్టుగా అయిపోయింది నాకు తెలిసి వాళ్ళ పరిస్థితి. ఇంకా వాళ్ళు పికిల్స్ దుకాణం బంద్ చేయాలి అవి ఇవి అని కూడా పెడుతున్నారు కామెంట్స్ అయితే. ఇది ఎంతవరకు నిజమో చూద్దాము. ఇంకా ఈ విషయం చాలా రోజులైతే కొనసాగుతూనే ఉంటుంది. మళ్ళీ వాళ్ళ లైఫ్ అలా హ్యాపీగానే కొనసాగాలని అయితే మనందరము కోరుకుందాము. ఒకసారి మంచిగా ఆలోచిద్దాము. ఎవరినైనా సరే పగవాళ్ళైనా సరే పచ్చగా ఉండాలి అంటారు కదా, అలా అయితే ఆలోచిద్దాము మనం కూడా ఈరోజు. అలా ఆలోచించకపోతే ఈ దేశంలో ఈ లోకంలో అసలు బ్రతకలేము. ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లల్ని అలా ట్రోల్ చేయడం అన్నది నాకైతే కరెక్ట్గా అనిపించడం లేదు. అదే మన అక్క అలాగే మన సిస్టర్స్ అలా అయితే మనం చేయలేం కదా. అలా అన్నట్టు మీరు అనుకోవచ్చు, వాళ్ళు మన సిస్టర్స్ ఏంటి అంతా ఆవిడ అలా వీడియోస్ చేస్తుంది, రమ్య గారు అలా వీడియోస్ చేస్తుంది, మన సిస్టర్ ఏంటి అనుకోవచ్చు. ఏమో మేబీ మన సిస్టర్స్ ఉంటే అలా చేస్తారేమో. ఓకే, చేయరండి, మన సిస్టర్స్ కాదండి, ఓకే సరే వాళ్ళని అలా వదిలేద్దాం. మనకెందుకు, వాళ్ళకి మనీ వస్తున్నాయి చేస్తున్నారు, అందుకే కడుపు కూటి కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. అక్కడ నేను చెప్పాను కదా ఫస్ట్లో మీకు ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే చూపిస్తాను మీకు అని. ఆవిడ ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రొఫైల్ కిందే ఉంటుంది ఆవిడని ఎవరు ఫాలో అయ్యమని అవ్వదు, అంటే నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారు అని అవి కూడా ఉండవన్నమాట. నా జీవితం కుక్కలకి అంకితమో ఏదో ఉంటుంది. నాకు ఆ వార్డుతోనే అనిపించింది ఈవిడ ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల తప్పేమీ లేదని అయితే. ఆవిడకి ఒక 5 లక్షల పైగా అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. అలా జరిగిన ఆ 5 లక్షల సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు ఆవిడ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అన్నది వచ్చేస్తుంది కదా. అలాగే చిట్టి పికల్స్కి ఇంకా బ్యాడ్ నేమ్ అయితే చాలా వరకు వచ్చేసిందని అనిపిస్తుంది. అలా ఏమీ ఉండకుండా వాళ్ళ బిజినెస్ వాళ్ళు నిదానంగా చేసుకునేలాగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుందాం. ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా, ఒక ఫాదర్ సపోర్ట్ లేకుండా, ఒక బ్రదర్ బాండింగ్ అనేది లేకుండా వాళ్ళు ఒక లేడీస్ అయ్యుండి కూడా అంత ముందడుగు వేస్తూ అలా పికిల్స్ స్టార్ట్ చేసి అలా చేస్తూ వాళ్ళకి ఇలా ఎదురు దెబ్బ తగలడం అనేది చాలా బాధగా అనిపించింది అనమాట నాకు. ఈ వీడియోకి కూడా ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెడదామని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను నేనైతే. ఈ వీడియోకి నెగిటివ్ కామెంట్స్ రాకూడదు కూడా, ఎందుకంటే మనం మనుషులమైతే ఈ వీడియోకి నెగిటివ్ కామెంట్స్ అయితే రావు అని అయితే నేను అనుకుంటున్నాను. మనం మనుషులం కాకపోతే ఈ వీడియోని ఓపెన్ చేసి మనం కూడా బ్యాడ్గా పెట్టామని అయితే ఇంకా మనం మనుషులం అని అయితే నేను చెప్పను. దయచేసి ప్రతి ఆడపిల్ల మన ఇంటి పిల్లలాగా చూసుకుందాము. ఈరోజు ఆడవాళ్ళు కూడా అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మగవాళ్ళు అంటే ఏముంది తెలియదు, ట్రోల్స్ చేసుకుంటున్నారు వ్యూస్ కోసం అనుకోవచ్చు. లేడీస్ కూడా వాళ్ళకి శత్రువులు అయిపోయారనమాట. అంటే లేడీస్ కూడా వాళ్ళకి వీడియోస్ పెట్టడము అలా చేస్తున్నారు. అంటే వీడియోస్ అంటే ఎట్లా అంటే, ఈవిడ దగ్గర మేము పికిల్స్ తీసుకున్నాము ఇంత రేట్, పికిల్స్ తీసుకోకుండా కూడా వీడియోస్ చేశారండి వ్యూస్ కోసం. ఎలా ఉంటుందో చూసుకోండి. ఇప్పుడు అలా అయితే ఎప్పుడు కూడా చేయకూడదు మనమైతే కదా. మనం పికిల్స్ తీసుకుని కొన్ని రివ్యూ ఇచ్చాము అంటే ఒక్కళ్ళు కూడా సరిగ్గా రివ్యూ అయితే ఇవ్వలేదని అయితే అనిపించింది నాకు. వాళ్ళంతటా వాళ్ళు బిజినెస్ అంటే వాళ్ళకి కొంచెం ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో పాపులర్ అయ్యి వాళ్ళ పికిల్స్ అన్నవి అలా రన్ చేసుకుంటున్నారు కాబట్టి సరిపోయింది. ఇలా ప్రమోషన్స్ చేసుకుని ఉంటే పాపం బాగుండేదేమో అనిపించింది. వాళ్ళంతటా వాళ్ళు కాళ్ళ మీద పైకి వచ్చారని అయితే జనాలకి కుళ్ళులాగా కూడా అనిపించింది. ఈ వీడియోని అయితే ఎవరు కూడా తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. ఈ వీడియోని కింద బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టకండి. థ్యాంక్ యూ. బాయ్ గాయ్స్.